విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. నాగేంద్ర అంకుల్, నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? దేని గురించమ్మా? అదే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నా పేరున రిజిస్ట్రేషన్ చేపిస్తానన్నారు కదా, ఆ ఏర్పాట్లు అయ్యాయా? అదెంత పనమ్మా, వెంటనే రెడీ అయిపోతుంది. ఫోన్ కొడితే పేపర్స్ రెడీ అయిపోతాయి. మీరొచ్చి సంతకం పెడితే చాలు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ ఫ్యాక్టరీ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నేనెంత స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేస్తానో అంత స్పీడ్గా ఆ ఫ్యాక్టరీ మా డాడీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావాలి. నేను చెప్పింది ఆ పని ఎంతవరకు వచ్చింది అని. దాందే ఉందమ్మా, ఈ చేత్తో తీసుకోవాలి, ఆ చేత్తో తిరిగి ఇచ్చేయాలి, అంతే కదా. నువ్వు చెప్పినట్టే జరిగిపోతుంది. కానీ ఏంటి? అదేనమ్మా, ఆ ట్రాన్సాక్షన్కి గాను నాకు ఒక 25% వాటా కావాలి. నీకు 25%? నాకు కాదమ్మా, మీ తమ్ముడికి, అంటే చందుకి. ఆశ మరీ ఎక్కువైనట్టుంది. చూడమ్మా, అవసరం కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎవరి చిక్కింది వాళ్ళు తీసుకుంటారు. అలాంటప్పుడు నాకు దొరికింది నేను తీసుకోవాలి కదా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవడం కుదురుతుంది. వద్దంటే మీ ఇష్టం. ఓకే, అలాగే ఇస్తాను. ముందు సిమెంట్ ఫ్యాక్టరీని నీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకో, ఆ తర్వాత మిగిలింది చూద్దాం. లేట్ చేస్తే ఇక్కడ వీళ్ళ ఆలోచనలు మారచ్చు. ఆ రామ్ సీత ఏదైనా అడ్డుపుల్ల వేశారంటే మనం చేసిందంతా వేస్ట్ అవుతుంది. అలాగే అమ్మా, పిలిచి వరవిస్తాను అంటే కాదనే వాళ్ళు ఎవరుంటారు? కానీ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాలు ఏవి బాలుకి తెలియడానికి వీల్లేదు. అలాగేనమ్మా, నేను రెడీ అయిపోయాను. ఇక మీదే ఆలస్యం. ఉంటారమ్మా. ముందు ఆ ఫ్యాక్టరీ చేతికొచ్చాక అప్పుడు నీ సంగతి చెప్తాను. నాతోనే గేమ్స్ ఆడతావా నాగేంద్ర అంకుల్? 25% వాటా కావాలా? 25% ఇస్తాను. శశి, ఎంత మోసం చేస్తున్నావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఈ ఇంటి కోడలు అయ్యుండి ఈ ఇంటికే ఎసరు పెడతావా? మా అనుమానమే నిజమైంది. ఎలా ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటావో అది చూస్తాను. మనందరం కలిసి ఇంకొకసారి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఆ నాగేంద్రతో మాట్లాడితే మంచిది. ఒకసారి మనం ఆస్తిని చేజార్చుకున్నామంటే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఇది ఇంతటితో ఆగుతుందని నాకు అనిపించడం లేదు. సముద్ర పాలలకి మనిషి ఆశలకి హద్దే ఉండదంటారు. ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. అంత్యనిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మంచిది అంటారు. అందుకే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వడం కుదరదని నాగేంద్రతో చెప్పేస్తే మంచిది. మనలో ఎవ్వరికీ ఆ ఫ్యాక్టరీ ఇవ్వటం ఇష్టం లేదు తాతయ్య. కానీ ఏం చేద్దాం, శశి మాటిచ్చేసింది. రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఇప్పుడు కుదరదు అంటే దాని ప్రభావం అమూల్య కాపురం మీద పడుతుందేమో అని భయంగా ఉంది తాతయ్య. అమ్మా, మనం ఈరోజు భయపడి సరెండర్ అయ్యామంటే రేపు అదే వాళ్ళకి ఆయుధం అవుతుంది. అవునత్తమ్మా, రేపు ఇంకొకటి కావాలంటే అమూల్యనే పావుగా వాడుకుంటారు. మీరు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు కూడా జరిగాక అవతల వాళ్ళు బయలుదేరొస్తుంటే ఎలా ఆపుతాం? కనీసం శశి మనతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాట ఇవ్వాల్సింది. ఆ ఫ్యాక్టరీని వాళ్ళ నాన్నకొచ్చేలా చేయడం కోసం ప్లాన్ చేసిన మనిషి మీతో ఎలా మాట్లాడుతుంది మావయ్య? ఆ నాగేంద్రతో చేతులు కలిపి మన ఆస్తులని వాళ్ళ నాన్నకి కట్టబెట్టాలని చూస్తుంది. ఏమైంది? అందరూ ఏదో మీటింగ్ పెట్టారు, దేని గురించి?
నీ గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. నేను లేకుండా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు ఆ సిమెంట్ ఫ్యాక్టరీని వాళ్ళకి ఇస్తాను అనడం ఇక్కడ ఎవ్వరికీ నచ్చలేదు. చివరికి బాలు కూడా ఇష్టం లేదు. కనీసం అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అయినా మాట ఇవ్వాల్సింది కదమ్మా. వీళ్ళేంటి లాస్ట్ మినిట్ ఏదో రకంగా రిజిస్ట్రేషన్ ఆపించేలా ఉన్నారు. నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నారే. ఇప్పుడైనా వాళ్ళకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ మరోసారి పెట్టుకుందామని చెబుదామమ్మా. ఈ విషయం గురించి మరోసారి మనం డిస్కషన్ చేద్దాం. ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు? లాస్ట్ మినిట్లో ఇప్పుడు కుదరదు అంటే ఎలా? ఈ ఆలోచన వెనక ముందు ఆలోచించకుండా మాట ఇచ్చే ముందు ఉండుంటే బాగుండేది. మొన్న డబ్బు అడిగారు, ఆ తర్వాత అధికారం కావాలి అన్నారు. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ, రేపు ఇంకొకటి అడుగుతారు. ఇలా ఎన్ని ఇస్తూ వెళ్తాం? అంటే నాకు మాత్రం ఆ ఫ్యాక్టరీ ఇవ్వడం ఇష్టం అనుకుంటున్నారా? నేను కూడా మీరందరూ ఎలా ఆలోచించారో అలాగే ఆలోచించాను. ఇక మీదట వాళ్ళకి ₹1 కూడా సహాయం చేయకూడదు అనుకున్నాను. కానీ అమూల్య గురించి ఆలోచించాను. అమూల్యకి ఆ చందుతో పెళ్లి చేయాలి అంటే మీ అందరికంటే ముందు కాదు అని అడ్డుపడింది నేను. ఆ రోజు నా మాట వినకుండా పెళ్లి చేసేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళో అందరికీ అర్థమైంది. అలాంటి ఇంట్లో మన ఆడపిల్ల కాపురం చేస్తుంది. ఏది ఇవ్వాలి ఏది ఆపాలని ఇంకా ఆలోచించడంలో అర్థమేముంది? అత్తయ్య, ఆ రోజు మనల్ని 100 కోట్లు కావాలి అంటే మనం ఎందుకు ఇచ్చాం? ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు అమూల్యని ఏం చేస్తారో, తన జీవితం ఏమవుతుందో అనే కదా. అవునమ్మా, కానీ ఈ రోజైనా అదే పరిస్థితి అత్తయ్య. ఏ ఆస్తులు పోతే మనం తిరిగి సంపాదించుకోలేమా? బాలు, నువ్వైనా చెప్పు, మనకి ఫ్యాక్టరీ ముఖ్యమా లేక అమూల్య జీవితం ముఖ్యమా? అవునమ్మా, అమూల్య కోసం ఇచ్చేయడంలో తప్పు లేదమ్మా. శశి అన్నట్టు మనం మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. మనం దీనికే భయపడితే ఎలాగా? అదిగో విన్నారు కదా బాలు, ఇంకా మనం ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరుంటారు. టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. అత్తయ్య, మీరు కూడా వస్తే మంచిది. మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. పద బాలు. ఇక మనం చేసేదేముంది, పదండి రిజిస్ట్రేషన్ చేసొద్దాం. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. పదండి. విన్నావుగా సీత, మొత్తానికి ఆ శశి గెలిచింది. తను అనుకుందే చేస్తుంది. ఇక ఈ విషయంలో మనం ఏమీ చేయలేం. ఎందుకు చేయలేవు? నేను చేస్తాను. ఆ రిజిస్ట్రేషన్ జరగకుండా నేను ఆపుతాను. ఆస్తిని ఎలాగైనా వాళ్ళ నాన్నకి కట్టపెట్టాలని చూస్తున్న శశి ప్లాన్ని నేను తిప్పికొడతాను. చందు, చందు, ఏంటమ్మా? మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి కదా, రెడీనా? రెడీ అమ్మా. టైం అయిపోతుంది. అమూల్య ఏది? అదిగో వచ్చింది. పదండి. ఉమ్, ఏంటే ఇంకా అలాగే నిలబడ్డావేంటి? అవతల రిజిస్ట్రేషన్కి టైం అవుతోంది. త్వరగా బయలుదేరు. అత్తయ్య, నాకు మీరు చేస్తుంది నచ్చడం లేదు. ఏం నచ్చటం లేదమ్మా? మీరు చేస్తున్నది తప్పు. మా అమ్మా నాన్నల ప్రేమని, మా అన్నయ్యల అభిమానాన్ని మీరు మీ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఒక ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఎంత చేయాలో అంతా చేశారు. కానీ ఇంకా వాళ్ళని ఇలా వేధించడం చాలా అన్యాయం. ఏంటే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నోరు ఎత్తకుండా కుక్కిన పెళ్ళ ఉండాల్సిన దానివి నోరు తెరిచి మమ్మల్ని ఎదురిస్తున్నావా? మీరేమనుకున్నా పర్వాలేదు. నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను. కానీ నా పుట్టింటిని దోచేసి నా వాళ్ళందరినీ రోడ్డున పడేస్తారు అంటే మాత్రం
భరించలేను. ఏం చేస్తావమ్మా? అయినా మా వాడు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలిసి కూడా నువ్వు ఎలా మాట్లాడతేలాగమ్మా? ఇక్కడ నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా నీ మాట ఎవరు వినిపించుకుంటారు చెప్పు? నువ్వు ఎంత గొంతు చించుకున్నా జరిగేవేవి ఆగవు. నువ్వొచ్చినా రాకపోయినా రిజిస్ట్రేషన్ మాత్రం జరిగి తీరుతుంది. అంటే ఎవరు ఏమనుకున్నా ఎన్ని తిట్టినా సిగ్గు సెరం లేకుండా ఆస్తులు తీసుకుంటామంటున్నారు. ఏం కూసావే? ఏంటి నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను, నీకిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఫోన్ లేక కదా అని వదిలేస్తే సిగ్గు లేదు శరం లేదని రెచ్చిపోతున్నావేంటి? పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలిపోతాయి మళ్ళీ. అవునే, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టడమే నా టార్గెట్. అందుకే నిన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను. హ? ఏం చేస్తావు? ఏంటి నువ్వు రాకపోతే రిజిస్ట్రేషన్ ఆగిపోతుందనుకున్నావా? నువ్వు రాలేదు అంటేనే ఇంకా తొందరగా జరుగుతుంది. మీ అమ్మాయి కొంట్లో బాలేదు, తొందరగా ఇంటికి వెళ్ళాలి, స్పీడ్గా చెయ్యండి అంటే గంటలో కావలసిన పని 10 నిమిషాలు పూర్తి చేసి పంపిస్తారు. విన్నావుగమ్మా? ఇంట్లో కూర్చుని ఇలాగే ఏడుస్తూ ఉండు. మేము వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాం. ఒరే చందు, మేం వెళ్ళి కారులో కూర్చుంటాం. దీన్ని లోపల పెట్టి తాళం వేసిరా. జాగ్రత్త రోయ్, ఇంటికి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని బోర్డు సలహాలు ఇస్తుందేమో చూసుకో. ఏంటి ఇది సలహాలు ఇచ్చేది? పదవే. ఏమండి, వద్దండి, నా మాట వినండి. నా కుటుంబానికి అన్యాయం చేయకండి. పదవే. ప్లీజ్ అండి. రా. ఏమండి, పదండి. ఏమండి, వద్దండి, ప్లీజ్ అండి. పదవే. ఏమండి, వెళ్ళు. ఏమండి, అమ్మయ్యా, మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరిపోతుంది. ఆ ఫ్యాక్టరీ గనక మన చేతికి వచ్చిందంటే ఇక మనం దర్జాగా కాలు మీద కాలేసుకుని బతికేయచ్చండి. ఎక్కడ మమ్మీ, ఇటు ఫ్యాక్టరీ రాగానే వెంటనే ఆ డీపీకి రాసిచ్చేయాలి కదా. అంత కష్టపడితే మనకొచ్చేదెంత? జస్ట్ 25% అంతే. అవునరా, అదే నిజమే. అయినా కష్టపడుతుంది మనమైతే వాళ్ళకెందుకు ఇవ్వాలి? ఆ ఫ్యాక్టరీ మనమే ఉంచుకుందాం, సరిపోతుంది కదా. అవును డాడీ, అమ్మ చెప్పింది నిజమే. కష్టం మనకు, లాభమేమో ఆ డీపీకి ఇవ్వాలా? మనం ఇవ్వద్దు నాన్న. ఒరే చందు, నేను ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటాను అనుకున్నావా? ముందు ఫ్యాక్టరీ మన చేతికి రావాలి కాబట్టి ఆ శశి ఎన్ని చెప్పినా తలాడించాను. మన చేతికి హక్కులు వచ్చాక నేను ఇవ్వనంటే ఏం చేస్తుంది చెప్పు? ఎక్కువ మాట్లాడిందంటే ఆ శశి చేసిన పనుల గురించి ఆ ఇంట్లో చెప్తానని మనం బెదిరిస్తాం. అప్పుడేం చేస్తుందిరా? ఇంకేం చేస్తుంది? తేలు కుట్టిన దొంగలాగా నోరు మూసుకొని మోరణ కూర్చుంటుంది. ఎవర్రా ఇది? ఏయ్, తప్పుకోమ్మా. ఏమ్మా నీకు చెప్పేది? తప్పుకో. ఏమ్మా ఆగు. ఏటండి? ఏయ్, రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నావంటే నీ బాబు గారు సొమ్మనుకున్నావు ఈ రోడ్డు? వదలబా. ఏతంతావో ఈ రోడ్డు నా బాబుగడు సొమ్మంతావా? మరి నీ బాబుగడు సొమ్మంతావా ఏటి? ఏంటమ్మా హారన్ కొడుతున్నాం కదా, పక్కకు తప్పుకోవచ్చు కదా, మేము అర్జెంటుగా వెళ్ళాలి.
నానేమన్నా ఏడనే కాపురం సేతానా ఏటి నాను బేగెళ్ళిపోవాలా పోతే పో అమ్మా, ముందు మాకు అడ్డం తప్పుకో. ఎందుకు తప్పుకోవాలనో ముందు అది చెప్పు. ఈ బాటలో నడిసే హక్కు నాకు ఉన్నది కాదేటి? ఏంటి నీకుండే హక్కు? మేము లక్షలు లక్షలు పోసి కారు కొని బోలెడంత రోడ్ ట్యాక్సులు కడుతున్నాం. ఎలగెలగలగా ట్యాచ్లు కడుతున్నావేటి? మా ఊళ్ళో ఓటేసి నాను కాదేటి? నాను ఒంటికి రుద్దుకునే సబ్బుకి, వేసుకునే చెప్పులకి, తినే తిండికి అన్నిటికీ ట్యాచ్లు కడుతున్నాను కదేటి? ఈ బాటలో పోతానికి నీకెంత హక్కు ఉన్నదో నాకు అంతే హక్కు ఉన్నది. ఏంటే నువ్వు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ నోటికొచ్చిందల్లా పోగుతున్నావు. పక్కకు తప్పుకో, లేదంటే కారుతో తొక్కించుకుని పోతాం. ఓలమ్మోలమ్మోలమ్మో, తొక్కించుకుని పోతావేటి? ఏది పోనీ సూతా? ఏయ్, నిన్ను మీరు ఆగండి. ఇప్పుడు ఈవిడితో గొడవ పడుతూ కూర్చుంటే మనకి రిజిస్ట్రేషన్కి టైం అయిపోతుంది. మీరు ఉండండి నాన్న. చూడమ్మా, మేము అర్జెంటుగా వెళ్ళాలి. నీకేం కావాలో చెప్పు. కావాలంటే డబ్బులు తీసుకో. పక్కకెళ్ళు. నాను బేగిలిపోవాలి కదేటి? నన్ను మీ బండి ఎక్కించుకుని పోండి. కావాలంటే నాను 10 రూపాయలు ఇస్తాను. ఏంటే నువ్వు మా కారులో వస్తావా? ఉత్తనే కాదులేమ్మా, 10 రూపాయలు ఇస్తానని చెప్పినాను కదేటి? ఏయ్, నిన్ను కారులో ఎక్కించుకోవాలా? ఇదేమన్నా షేరింగ్ ఆటో అనుకుంటున్నావా? నోరు మూసుకుని దారిపో. నానివ్వను. నాకేదైనా అయినాదంటే పోలీసులొచ్చి మిమ్మల్ని బొక్కలకు తోసేస్తారు. అది కాదమ్మా, నువ్వు కావాలంటే వేరే ఏదైనా క్యాబ్లో వెళ్ళు. ఏటి అట్టగించుకుంటున్నావు? నన్నేమన్నా మోసుకుని పోతున్నావేటి? బండే కదా మోసుకెళ్ళేది. సరే రా, ఎక్కు. రేయ్, ఏంట్రా నువ్వు దాన్ని ఎక్కించుకోమంటున్నావు? మీరుండండి నాన్న. రా. ఈ బుడతడు కొన్నంత బుద్ధి నీకు లేకపాయే. తెల్లగడ్డం వచ్చింది ఎందుకు దండగా. సరేరా రా. ఇక్కడ కాదే, వెనకాల పెట్టు. మొహం చూడు ఎలా ఉందో. ఏ ఇక్కడ కాదు, వెనకెక్కు. అట్టగానండి. నాన్న నువ్వు పోనీ. సచ్చినోడా, నిజమ్మడి పోను. తిక్క కుదిరింది, కారెక్కించుకోవాలట కారు. తిక్క కుదిరింది నాకు కాదు నాగేంద్ర, నీకు. అమ్మయ్యా, మొత్తానికి దాని నుంచి మాత్రం తప్పించుకున్నావండి. ఇంకా దరిద్రం మూట అక్కడెందుకురా, పడే. సరోజా, పోలీసులే. ఉత్తరో ఉత్తరో ఉత్తరో. ఏమైంది సార్? చెకప్ కర్నా హై. చెకప్ దేనికి? అరే బోల్నా. సార్, మీ కార్ చెక్ చేయాలి. ఎందుకు సార్? టెర్రరిస్ట్ మూమెంట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఢిల్లీ నుంచి స్పెషల్ పోలీసులు వచ్చారు. టెర్రరిస్ట్లా? దానికి మా కార్ ఎందుకు చెక్ చేయాలి? అరే నీది కారు కాదు, అందరిది చెకింగ్ కర్నా హై. ఈ బల్విందర్ సింగ్ నహీ చోడేంగా. బల్విందర్ సింగా? తెలుగు రాష్ట్రంలో హిందీ పోలీసులేండి సార్? టెర్రరిస్టులు నేషనల్ ప్రాబ్లం హై. నీది కార్లో టెర్రరిస్ట్ లైసెన్స్ ఉంది. మా కార్లో ఎందుకు ఉంటుంది సార్? మేము వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి సార్. అరే నీది ఎక్కడికి అయినా పోనీ, గాడి చెక్ చేసి పంపిస్తాది. సార్, నేను ఎవరో తెలుసా? నాన్న చెక్ చేసుకొనివ్వండి. ఇప్పుడు ఆయనతో ఆర్గ్యుమెంట్ ఎందుకు? సార్ మీరు చెక్ చేసుకోండి. ఠీకే ఠీకే, చెక్ కరో. ఓకే సార్.
మూట ఉంది సార్. ఏ క్యా హై? సార్ ఇది బట్టల మూట. ఓ మెంటల్ని వదిలేసింది. ఖోల్ దో. ఆ. ఏ క్యా హై? అమ్మో అమ్మో, అది మెంటల్ది కాదండి, అది టెర్రరిస్ట్ అనుకుంటా. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అరే చుప్ కరోనా. మీది ముగ్గురు టెర్రరిస్ట్ ఉంది. సార్ సార్ లేదు సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మరి ఇదేంటి ఉంది? కత్తి ఉంది, పిస్టల్ ఉంది, గొడ్డలి ఉంది. ఏ సబ్ క్యా హై? సార్ మధ్యలో ఒక ఆవిడొచ్చి రోడ్డుకి అడ్డంగా నిలబడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్. ఆవిడ మూట సార్ ఇది. ఏది? ఆవిడ ఎక్కడా ఉంది? అరే ఆ మూట అమ్మాయి ఎక్కడా ఉంది? సార్ తనని వదిలించుకుని వచ్చాను సార్, కానీ తన మూట మాత్రం మా కారులోనే ఉండిపోయింది సార్. అవును సార్, మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే తనని వదిలించుకుని వచ్చాం. అరే మీరిద్దరు సినిమాలకి స్టోరీ రాస్తుంది. వాళ్ళకి అసలు అనుమానం రాలేదు కదా? నన్ను అట్టుకోవడం వాళ్ళ వల్ల కాదులే. ఇంకోసారి మళ్ళీ ఆ ఫ్యాక్టరీ జోలికి వెళ్తారా? వస్తే ఇంకోసారి ఇంకో డ్రామా అంతే ఆదిత్య. వదిన 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 చచ్చు ఒకసారి అటు చూడు.